ఓం శ్రీ గురుభ్యో నమ. ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం. మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం. ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం ప్రతిరోజు మన శరీరానికి అనుగుణంగా మన బాడీని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో సూక్ష్మ పద్ధతులన్నింటి గురించి తెలుసుకుందాం. మన యొక్క తల నుంచి అరికాళ్ళ వరకు, అలాగే మన శరీరానికి తగ్గట్టుగా ఒక 45 నిమిషాల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రతిరోజు అలాగే మనం చేసుకున్నట్లయితే మన శరీరం మనకు ఎలా సహకరిస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి మృత కణాలన్నింటినీ మనం ఎలా బయటకు పంపించవచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే ప్రేయర్తో ప్రారంభించే ముందు మనం ఒక ప్రేయర్ని లేదా ఓంకారంతో మనం ప్రారంభిస్తాం. ఒక 3 times ఓం చాంటింగ్ చేస్తాం. తీవ్రంగా శ్వాస తీసుకోవాలి, అలాగే శ్వాస వదలాలి. ముందుగా 20 breaths, deep inhale and exhale. ఇలా ఒక 20 breaths పూర్తయిన తర్వాత ఒక 3 times ఓంకారంతో మన శరీరాన్ని యాక్టివేట్ చేస్తాం. ఇలా 3 సార్లు ఈ యొక్క ఓంకారాన్ని మన బాడీని వైబ్రేట్ చేసిన తర్వాత స్లోలీ రబ్ యువర్ palms, లైట్లీ కప్ అప్ యువర్ ఐస్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, లుక్ ఎట్ యువర్. ఇప్పుడు మెల్లగా కళ్ళని అద్దుకొని కళ్ళు తెరుస్తూ అరచేతులను చూసుకుంటాం. ఓకే, ఇలా చూసుకున్న తర్వాత ముందు ప్రక్రియలో ఈ ప్రక్రియతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత మనకి దినమంతా కూడా మనం చూసే కోణం, మన యొక్క కళ్ళ ప్రక్రియను మనం ముందుగా యాక్టివేట్ చేస్తాం. దీన్ని చూసుకున్నట్లయితే మనం ఐస్ రొటేషన్ చేయడం సింపుల్గా, అంటే అన్ని వేరియేషన్స్ కాకుండా మనకు ఖచ్చితంగా ఏదైతే అవసరమో దాని గురించి నేను తెలియజేస్తున్నాను. ఇలా క్లాక్ వైజ్ 6 సార్లు, రైట్ టు లెఫ్ట్, ఆ తర్వాత ఎడమ నుంచి కుడికి ఒక 6 సార్లు, 2, 3, 4, 5, 6. ఆ తర్వాత ఒక 6 సార్లు కళ్ళను మూయడం, తెరవడం. 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఇలా 6 times అయిన తర్వాత ఇప్పుడు స్లోలీ మన యొక్క మెడ కండరాలను యాక్టివేట్ చేస్తాం. ఎలా చేస్తాం? మెడ కండరాలను కూడా పైకి కిందికి పక్కలకి ఇలా కాకుండా, అంటే రెగ్యులర్గా మనం చేస్తున్నప్పుడు ఇలా మనకు ఒక ప్రక్రియను కొనసాగించడం కోసం ఈ విధంగా ఓన్లీ క్లాక్ వైజ్ 6 times, 2, 3, 4, 5, 6. ఓకే, అలాగే రివర్స్లో మళ్ళీ ఎడమ నుంచి కుడికి 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఆ తర్వాత మెడ కండరాలని యాక్టివేట్ చేసాం.
ఇప్పుడు మెడ నొప్పి తీవ్రమైన మెడ నొప్పి ఉన్న వాళ్ళు ముందుకు వంచకుండా వాళ్ళు ఓన్లీ కేవలం వెనుక సైడ్కి మాత్రమే ఇలా ఓన్లీ కుడి భుజానికి చెవులను టచ్ చేయాలి, మళ్ళీ ఎడమ భుజానికి చెవులను టచ్ చేయాలి. ఈ ప్రక్రియను ఓన్లీ బ్యాక్ రొటేషన్ వెనుక సైడ్ నుంచి మాత్రమే ఇలా ఒక 6 సార్లు చేస్తున్నట్లయితే మెడ నొప్పి సర్వైకల్ స్పాండిలైటిస్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ప్రక్రియను చేసుకోవాలి. ఏ ప్రాబ్లం లేకపోతే వాళ్ళు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ముందు నుంచి వెనక నుంచి ముందుకు కూడా రొటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మన భుజాలు మనం ఏ పని చేయాలన్నా మన షోల్డర్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అలా మన యొక్క భుజాలను కూడా రొటేట్ చేయడం కోసం ఈ ప్రక్రియను కొనసాగిస్తాం. స్లోలీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇలా ఒక 6 సార్లు 3 4 5 6 అలాగే రివర్స్లో ఇప్పుడు 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు భుజం జాయింట్ నుంచి తీసుకున్నట్లయితే ఇలా ఆల్టర్నేట్గా కుడి భుజం నుంచి చేతి వేళ్ళ వరకు ఇలా 3 4 5 6 ఓకే. ఇప్పుడు ఛాతీని ఎక్స్టెండ్ చేస్తాం ఇలా 1 2 3 4 5 6 ఓకే. అలాగే ఎడమ చేతిని 1 2 3 4 5 6 ఇప్పుడు రెండు చేతులను 1 2 3 4 5 6 ఓకే. ఆ తర్వాత మన యొక్క మోచేతులను కూడా 1 2 3 4 5 6 ఇప్పుడు ఓన్లీ మణిబంధ కీళ్ళను రెండు చేతుల యొక్క కీళ్ళను కూడా మణిబంధ కీళ్ళని యాక్టివేట్ చేస్తున్నాం. 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు 5 ఫింగర్స్ని ఒకేసారి వేళ్ళను 1 2 3 4 5 6 ఇప్పుడు పిడికిలు బిగించి రొటేషన్ చేయాలి. 1 2 3 4 5 6 రివర్స్లో 1 2 3 4 5 6 ఓకే. అలాగే రెండు చేతులు ఇంటర్లాక్ చేస్తూ పొట్ట లోపలికి తీసుకుంటూ మెల్లగా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా కుడివైపుకి అలాగే ఎడమ వైపుకి పైకి ఇలా 3 కోణాల్లో దీన్ని ఒక 3 సార్లు చేసుకున్నా మొత్తం 9 టైమ్స్ అవుతుంది. ఇలా ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు తలని యాక్టివేట్ చేసాం, కళ్ళని యాక్టివేట్ చేసాం, భుజాలని యాక్టివేట్ చేసాం, మోచేతులని యాక్టివేట్ చేసుకున్నాం, అలాగే రెండు చేతుల యొక్క వేళ్ళని యాక్టివేట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మెల్లగా పాదాలని యాక్టివేట్ చేసుకోవాలి. ఎలా చేద్దాం మరి పాదాలని? ముందుగా మన యొక్క రెండు పాదాలను ఇలా ఏకదాటిపై నుంచి ఉంచుతూ ముందుగా కాళ్ళ యొక్క వేళ్ళను ఇలా ఒక 6 సార్లు 1 2 3 4 5 6 అలాగే కుడి కాల్ని ఎడమ కాల్ని ఇలా 1 2 3 4 5 6 ఇప్పుడు రెండింటిని ఒకేసారి 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు రెండింటిని కూడా ఒకేసారి మళ్ళీ జాయింట్ కలపడం బొటన వేళ్ళను 1 2 3 4 5 6 రెండు కాళ్ళ యొక్క మడమలను కాలి మడమలను జాయింట్ యాంకిల్ని టచ్ చేస్తాం. ఇక్కడ కాళ్ళ వేళ్ళని టచ్ చేస్తాం, రెండు కాళ్ళ యొక్క మడమలను టచ్ చేస్తాం. 2 3 4 5 6 అలాగే రెండింటిని రొటేషన్ చేస్తాం క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 రివర్స్లో మళ్ళీ 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు కాళ్ళను కూడా యాక్టివేట్ చేసుకోగలిగాం. ఆ తర్వాత మోకాళ్ళని మెల్లగా స్లోలీ కుడి కాళ్ళని ఒక 6 సార్లు, ఎడమ కాళ్ళని ఒక 6 సార్లు, ఇలా ఒక 6 సార్లు అయిన తర్వాత మళ్ళీ రెండింటిని ఒకేసారి చేస్తాం 1 2 3 4 5 6 ఓకే. ఇప్పుడు సూక్ష్మ పద్ధతుల ద్వారా మనం ఏం చేసాం, మన యొక్క తల నుంచి అరికాల వరకు ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా చిన్నపాటి ప్రక్రియ ద్వారా మనం యాక్టివేట్ చేసుకోగలిగాం. ఈ ప్రక్రియ మనం కొనసాగించినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి చాలా రకాల సమస్యలకి
ఈ ప్రక్రియ అనేది తోడ్పడుతుంది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇవి చేసినట్లయితే మనకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు దీంతో. ఎందుకంటే మనం ఏ విధంగా శ్రమ పడతలేం, ఎక్కువగా మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని ప్రక్రియలను మనం యాక్టివేట్ చేస్తూ వెళ్తున్నాం అంతే. ఇక్కడ అది గమనించాలి. ఇది చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనే అపోహపనం తీసేసి దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ముందుగా మన బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్కి ఒక రకమైన ఎనర్జీని ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ పొద్దున లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రక్రియను చిన్నపాటిగా ఒక 10 మినిట్స్లో మన యొక్క తల నుంచి అరికాల వరకు అన్ని భాగాలను మనం ఫస్ట్గా యాక్టివేట్ చేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం చేయగలిగేటటువంటి స్తోమత ఉన్న వాళ్ళైతే ఇంతకుముందు మనం ఈ ప్రక్రియ వరకు అయితే ఇక్కడి వరకు చేసినట్లయితే ఏ విధంగా వృద్ధులైనా సరే ఎవరైనా సరే చేయొచ్చు. కుర్చీలో కూర్చొని కూడా ఈ ప్రక్రియను కొనసాగించవచ్చు. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు కాళ్ళను తొడ కండరాల నుంచి కాళ్ళ వరకు కూడా ఇలా యాక్టివేట్ చేయొచ్చు. ఇలా 1 2 3 4 5 6 ఒక 6 సార్లు. అలాగే ఎడమ పాదాన్ని కూడా ఇలా 1 2 3 4 5 6. ఓకే. రెండు పాదాలను ఫోల్డ్ చేయాలి మెల్లగా. ఇలా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే జాగ్రత్త పడాలి. మిగతా వాళ్ళందరూ కూడా చేయొచ్చు ఈ ప్రక్రియని. 3 4 5 6. ఓకే. ఇలా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు మెల్లగా స్లోలీ రెండు పాదాలను అలాగే ఉంచుతూనే ఇప్పుడు నమస్కార పోచర్లో ఎల్ పోజ్లో మనం మన బాడీని ఒకే షేప్లో ఉంచుతూ ఎల్ ఆకృతి వచ్చే విధంగా ఇలా రెండు వైపులా ట్విస్ట్ చేస్తాం. ఇక్కడ 2 3 4 5 6. ఓకే. ఇలా పూర్తయిన తర్వాత ఇప్పుడు తల నుంచి అరికాల వరకు అన్ని భాగాలను ఫ్రీ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు బటర్ఫ్లై బద్ధకోణాసన అంటాం దీన్ని. మనకిది ముఖ్యంగా స్త్రీలకి చాలా ఉపయోగకరమైనటువంటి ఆసనం. అలాగే మనం కూడా చేయవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మన యొక్క తొడ కంట్రోల్ అన్నీ ఫ్రీగా సాగడం అనేది జరుగుతుంది. ఇలా ఒక 20 సార్లు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత స్లోలీ మన యొక్క కంఫర్టబుల్ని బట్టి నీ శరీరం నీకు సరిగా సహకరిస్తున్నట్లయితే అప్పుడు ఇలా మన తలని ముందుకు బెండ్ చేస్తూ కాళ్ళకు సపోర్ట్ తీసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే జస్ట్ ఇలా మన యొక్క రెండు మోకాళ్ళ పైన అరచేతులను సపోర్ట్ ఉంచుతూ జస్ట్ ఇలా స్ట్రెచబుల్గానే ఉండాలి. ఇక్కడ బ్యాక్ అనేది బెండ్ అయితే లేదు, అలాగే స్థిరంగా ఉన్నట్టుగా ఉంటూ బాడీని జస్ట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ మన యొక్క రెండు మోకాళ్ళని కూడా యాక్టివేట్ చేయొచ్చు. అది ఎలా మరి? ఇలా కుడి పాదాన్ని కుడి మోకాల్ని ఎడమ కాలికి టచ్ చేసే విధంగా, ఎడమ మోకాల్ని కుడి అరికాలికి టచ్ చేసే విధంగా ఇలా రెండు వైపులా కూడా మన బాడీని ట్విస్ట్ చేస్తున్నాం. ఇక్కడ దీని ద్వారా మనకు ఉన్నటువంటి బెల్లీ ఫ్యాట్ అనేది లూజ్ కావడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియతో కూడా మనం మన శరీరాన్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నాం. ఇలా 6 సార్లు పూర్తయిన తర్వాత మళ్ళీ రెండు వైపులా ఇలా 1 2 3 4 5 6. ఓకే. ఇలా ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు రెండు కాళ్ళను మీ యొక్క ఫ్లెక్సిబిలిటీకి అనుగుణంగా నేను చేస్తున్నానని నాలాగా మీరు చేయడం కుదరకపోవచ్చు, కానీ మీ శరీరం మీకు ఎంతవరకు అయితే సహకరిస్తుందో దానికి తగ్గట్టుగా ఈ యొక్క ప్రక్రియను మీరు కొనసాగించాలి. దీన్ని ఎలా చేస్తాం? సిట్టింగ్ త్రికోణాసన అంటాం దీన్ని. కూర్చున్న స్థితిలోనే మన యొక్క బొటన వేలికి, కాలి బొటన వేలికి మన యొక్క చేతులను అటాచ్ చేస్తూ ఇప్పుడు ఇలా 1 2 బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే జస్ట్ ఇలా 1 2 3 4 ఇలా కొనసాగించవచ్చు. ఏ ప్రాబ్లం లేకపోతే ఇలా 1 2 3 4 5
సిక్స్. ఓకే, ఈ విధంగా చిన్నపాటిగా మన యొక్క తల నుంచి అరికాల వరకు పూర్తయిన తర్వాత కూడా చిన్నపాటిగా శ్రమని కల్పించడం కోసం, ఈ యొక్క కొంచెం మన బాడీ నుంచి స్వెట్ రావడం కోసం, మన బాడీలో ఉన్నటువంటి మృత కణాలను తొలగించడం కోసం కొంచెం ముందుకెళ్తున్నాం అన్నట్టు చేస్తూ ఇలా చేస్తూ వెళ్తున్నట్లయితే నీ శరీరం అనేది నీకు అనుగుణంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత మెల్లగా ఇక్కడ మనం పడుకొని కూడా ఇలా మన శరీరానికి విశ్రాంతి ఇస్తూనే ఇప్పుడు మెల్లగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా సైక్లింగ్ చేస్తాం. తీవ్రమైనటువంటి మోకాళ్ళ నొప్పితోటి సతమతమవుతున్న వాళ్ళైతే సైక్లింగ్ చేయకుండా జస్ట్ ఇప్పుడు ఇలా మూమెంట్ ఇవ్వాలి. 1 2 3 4 5 6. అలాగే ఎడమ కాలు కూడా 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు ఇలా 1 2 3 4 5 6. అలాగే రివర్స్లో మళ్ళీ వెనక్కి మీ వైపుకి 1 2 3 4 5 6. ఓకే, ఇలా మెల్లగా మీ యొక్క ప్రక్రియను చిన్నపాటి పద్ధతుల ద్వారానే మన బాడీని ఇక్కడ మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎడమ కాలుని కిందనే గ్రౌండ్ లెవెల్లోనే అలాగే ఉంచుతూ ఇప్పుడు ఓన్లీ కుడి పాదాన్ని మాత్రమే మనం కూర్చొని చేసాం అదే ప్రక్రియను ఇప్పుడు పడుకొని కూడా ఇప్పుడు ఇలా చేయొచ్చు. 1 2 3 4 5 6. ఓకే, ఈ ప్రక్రియ చేయడం వరకు కూడా మనకేమవుతుందంటే నడుము నొప్పికి చాలా ఉపశమనం అనేది కలుగుతుంది. ఇలా రెండు వైపులా 1 2 3 4 5 6. ఓకే, ఇలా కుడి వైపుకి ఎడమ వైపుకి ఇలా రెండు ప్రక్రియలను కూడా మనం చేసినట్లయితే మన బాడీ అనేది మనకు అనుగుణంగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొంచెం మన యొక్క నడుముని ఇంకా కొంచెం స్ట్రెచ్ చేయడం కోసం ఇక్కడ బ్రిడ్జ్ పోస్చర్, మనకు ఒక వంతెనకు ఎలా అయితే బలమైన ఆధారం ఉంటుందో కింద పిల్లర్, అలా మన శరీరానికి కూడా మనకు నడుము అనేది అలా ఆధారంగా పనిచేస్తుంది. ఆ యొక్క నడుముని యాక్టివేట్ చేసుకోవాలంటే మనం జస్ట్ ఇలా కొంచెం సేపు ఒకట్లా మూమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి, స్టెబిలిటీ ఉండడానికి. ఒక 10 seconds 20 seconds 30 seconds ఇలా ఈ విధంగా 1 2 3 4 5 6 ఈ విధంగా. అలాగే 1 2 3 4 5 6. ఈ ప్రక్రియ చేసినట్లయితే కూడా మన నడుము నొప్పి నుంచి కూడా మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు బటక్స్ మీద మన యొక్క పిరుదల మీద కూడా వెయిట్ వేస్తూ ఇలా స్లోలీ ఇప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ ప్రక్రియను కూడా చేసినట్లయితే మనకి పొట్ట తగ్గడానికి, పొట్ట మీద ఒత్తిడి ఏర్పడడం వల్ల మనకు పొట్ట మీద ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుందంటే పొట్ట కండరాలన్నీ కూడా సాగి మనకు పొట్ట తగ్గడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఈ ప్రక్రియ చేయడం ద్వారా. ఈ విధంగా మన యొక్క తల నుంచి అరికాల వరకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం లెవెల్ 1 లాగా అనుకుంటే కొంచెం మన శరీరానికి ఉపయుక్తంగా ఉండేటటువంటి మరికొన్ని పద్ధతులను మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత ఇలా వెళ్ళకిల తర్వాత మళ్ళీ బోర్లో పడుకొని కూడా చేయొచ్చు. బోర్లో పడుకున్నప్పుడు మన యొక్క దృష్టిని ఇక్కడ పూర్తిగా మన యొక్క రెండు చేతులను ఇంటర్లాక్ చేసే విధంగా పెట్టేసి చిన్న సపోర్ట్ తీసుకుంటూ మన యొక్క కుడి పాదాన్ని ఎడమ బటక్కి, ఎడమ పాదాన్ని కుడి బటక్కి ఇలా 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు రెండింటిని ఒకేసారి మళ్ళీ 1 2 3 4 5 6.
ఓకే. ఆ తర్వాత రెండు వైపులా ఇలా కుడివైపుకి ఎడమ వైపుకి 2 3 4 5 6. ఓకే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవుతుంది. 10 20 30 సెకండ్స్ రిలాక్స్ అవుతూ చేస్తున్న ప్రక్రియ మీద దృష్టి నిలుపుతూ ఆ తర్వాత మనం మకరాసనం మర్కటాసనం అంటాం దీన్ని. రెండు కాళ్ళ యొక్క మడమను జాయింట్ చేస్తూ మన యొక్క ఫేస్కి రెండు అరచేతులను సపోర్ట్ తీసుకుంటూ మన యొక్క దృష్టిని ఇక్కడ ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేస్తాం. కనుబొమ్మల మధ్యలో ధ్యాస నిలుపుతూ మన యొక్క నడుము నుంచి తల భాగం వరకు గమనిస్తూ ఉంటాం. ఇలా గమనించడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది ఈ ప్రక్రియ. దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం, అలాగే శ్వాస వదిలేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇలా 10 సెకండ్స్ రిలాక్స్ అయిన తర్వాత అలాగే పూర్తిగా ఇప్పుడు భుజంగాసనం చేస్తాం. లేదనుకుంటే ముంగటిని ఇలాగ ఇంటర్లాక్ చేసి ఉంచుతాం. ఇలా 1 2 పైకి లేస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటాం. 4 5 6 ఇలా ఒక 6 సార్లు చేస్తూ మన యొక్క వెనుక వైపు శరీరస్థితిని యాక్టివేట్ చేస్తున్నాం. ఇలా పూర్తయిన తర్వాత అలాగే పొట్ట మీద కూడా వెయిట్ వేస్తాం. ఇంతకుముందు వెళ్ళకిలా పడుకొని చేసాం, ఇప్పుడు బోర్లా పడుకొని చేస్తున్నాం. ఇంతకుముందు పిరుదుల మీద వెయిట్ వేసేసాం, పొట్ట మీద వెయిట్ వేస్తాం. అదే స్థితిని బోర్లా పడుకొని ఇలా 1 2 3 4 5 6 7 8. ఇలా కూర్చొని చేసాం, పడుకొని కూడా వెళ్ళెక్కలే చేసాం, అలాగే బోర్లా పడుకొని కూడా చేసాం. అలా చేసిన తర్వాత ఈ యొక్క ప్రక్రియను మనం పూర్తి చేసుకున్న తర్వాత మన శరీరానికి తగినటువంటి ఉపశమనాన్ని కలిగించడం కోసం శవాసనాన్ని ఆచరిస్తాం. ఇక్కడ శవాసన ప్రక్రియ ఆచరిస్తున్నప్పుడు ఒక 5 నిమిషాలు కానివ్వండి, 10 నిమిషాలు కానివ్వండి, ఇలా రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం మన శరీరం లెంత్ నుంచి కూడా ఒక చేయంత ప్లేస్ను వదిలేస్తూ ఇక్కడ పూర్తిగా శ్వాస తీసుకోవాలి. పుట్ట మీద ధ్యాస ఉంచాలి, ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస ఉంచాలి. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అంగాలను గమనిస్తూ వెళ్ళాలి. మన యొక్క తల నుంచి అరికాల వరకు అన్ని భాగాలను గుర్తు చేసుకుంటూ అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా జోడిస్తూ మరియు అరికాల నుంచి కూడా మళ్ళీ తల వరకు కూడా అలాగే గమనిస్తూ వస్తూ మన బాడీ మొత్తానికి తగినటువంటి శక్తిని అందిస్తూ ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసుకుంటాం. ఈ యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత మనం లేచేటప్పుడు ముందుగా కుడివైపు తిరుగుతాం. కుడివైపు తిరుగుతూ మన యొక్క ఎడమ చేతి యొక్క సపోర్ట్ తీసుకొని కింద భూమికి చేతి సపోర్ట్ తీసుకొని ఇలా మెల్లగా కూర్చుంటాం. కూర్చున్న తర్వాత ఇప్పుడు యథాస్థితికి వచ్చేస్తాం. ఇక్కడ ఇలా యథాస్థితిలో అంటే మనం స్టార్టింగ్లో ఎలా అయితే కూర్చున్నామో సుఖాసన కానివ్వండి, పద్మాసన కానివ్వండి, వజ్రాసన కానివ్వండి, మనకు నచ్చినటువంటి స్థితిలో మనం కూర్చుంటాం. కింద కూర్చొని వాళ్ళమైతే కుర్చీలో కూర్చుంటాం. కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మన శరీరానికి తగినటువంటి అన్ని ప్రక్రియలు మనం చేసుకోవడం జరిగింది. అన్ని ప్రక్రియలు అంటే మళ్ళీ మనకి ఒక డౌట్ రావచ్చు, చాలా అనంతమైనటువంటిది యోగం అనేది, అనంతమైనటువంటిది. కానీ నీ శరీరము నీకు ఎంతవరకు సహకరిస్తుందో నీ శరీరానికి తగ్గట్టుగా నువ్వు అనుసరించేటటువంటి ప్రక్రియను నువ్వు కొనసాగించడం అనేది ఇక్కడ మహత్వపూర్వమైనది అన్నట్టు. అందుకే నేను చాలా పద్ధతులు చేయించాను, కానీ ఇందులో కూడా నీకు ఏవైతే సునాయాసంగా అనిపిస్తున్నాయో వాటిని మాత్రమే నువ్వు ఆచరించినట్లయితే నీ శరీరానికి అవసరమైనటువంటి ప్రాణశక్తిని అలాగే నీ శరీరం కూడా నీకు సహకరిస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి మృత కణాలన్నీ కూడా బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియను మనం ఆచరించినట్లయితే.
దాంతోపాటుగా ఇప్పుడు మన బాడీ కూడా మనకు అనుగుణంగా పనిచేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మెల్లగా బ్రీతింగ్ సెక్షన్లోకి, ఇది శ్వాస ప్రక్రియ ద్వారా కూడా మన శరీరాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు చూసినట్లయితే, ఇక్కడ 2 నాడులు ఉంటాయి మనకి, చంద్రనాడి, సూర్యనాడి అని. ఇక్కడ ముందుగా మనం ప్రాణాయామానికి ప్రారంభించే ముందుగా ఎడమ రంధ్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎడమ రంధ్రం అనేది మన శరీరాన్ని చల్లబరచడంలో కీలక పాత్ర వహిస్తుంది. అందుకే మనం ఎడమ నుంచి ఒక 20 సార్లు ఇలా ఒక 20 సార్లు ఎడమ నుంచి శ్వాస తీసుకోవాలి, ఎడమ నుంచి శ్వాస వదలాలి. ఇలా 20 సార్లు పూర్తి అయినట్లయితే నీ యొక్క ఎడమ రంధ్రం అనేది నీకు పూర్తిగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనం తీసుకునే శ్వాస లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎడమ రంధ్రం పూర్తయిన తర్వాత మళ్ళీ కుడి రంధ్రం నుంచి ఈ విధంగా ఎడమ రంధ్రాన్ని అలాగే కుడి రంధ్రాన్ని, ఈ యొక్క 2 ప్రక్రియలను మనం పూర్తి చేసుకున్న తర్వాత మన యొక్క శరీరానికి అవసరమైనటువంటి ముందు ప్రాణశక్తిని చేరవేయడంలో ఈ 2 ప్రక్రియలు అనేది ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు కుడి రంధ్రం అనేది యాక్టివేట్ చేసుకోగలిగాం, అలాగే ఎడమ రంధ్రాన్ని మనం యాక్టివేట్ చేసుకోగలిగాం. ఇప్పుడు ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాణాయామాలోకి వెళ్తాం. ఈ ప్రాణాయామాలోకి వెళ్ళే ముందుగా నాడి శుద్ధి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ఎలా ఆచరిస్తామని తెలుసుకున్నట్లయితే మనం కపాలభాతి కూడా చేయొచ్చు. కపాలభాతి అనేది అందరికీ కన్వీనియంట్ కాకపోవచ్చు, కానీ జస్ట్ ఒక 30 కౌంట్స్, ఒక 30 సార్లు నేను చేయి చూపిస్తాను. ఇది సీక్వెన్స్గా వస్తున్నాం అన్నట్టు. ముందుగా నాడులను యాక్టివేట్ చేస్తాం, ఆ తర్వాత మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్కి ఎలా అయితే ఎనర్జీని అందించాలనేది కపాలభాతి ద్వారా చేస్తాం. ఇలా చేస్తున్నప్పుడు ముందుగా పొట్ట మీద ధ్యాస ఉంచుతూ ఇలా ఒక 30 సార్లు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 30 టైమ్స్ చేయాలి, మళ్ళీ ఆ తర్వాత ఒక 30 సమ్స్ చేయాలి, మళ్ళీ 30 టైమ్స్ చేయాలి, మళ్ళీ 30 టైమ్స్ చేయాలి. ఇలా ఒక 120 సార్లు మనం ఎవ్రీడే చేసుకున్నా కూడా మనకు తలకు అవసరమైనటువంటి, మన బ్రెయిన్ ఫంక్షన్కి అవసరమైనటువంటి ప్రాణశక్తిని ఈ ప్రక్రియ ద్వారా మనం అందించడం జరుగుతుంది. అందుకే కపాలభాతి పొట్టను ఆడిస్తూ మన యొక్క తల భాగానికి తగినటువంటి ఎనర్జీని మనం ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. దానికోసం మనం ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామాన్ని మనం ఇక్కడ ఆచరిస్తాం. ఆ తర్వాత మనం ఆచరించేటటువంటి ప్రాణాయామం తీసుకున్నట్లయితే నాడి శోధన ప్రాణాయామం. మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులను మనం యాక్టివేట్ చేసే ప్రక్రియను ఈ యొక్క నాడి శుద్ధి ప్రాణాయామం ద్వారా మనం ఆచరిస్తాం. అది ఎలా ఆచరిస్తాం చూసుకున్నట్లయితే, ముందుగా మనం ఎడమ నుంచి శ్వాస తీసుకుంటాం. చేస్తున్నప్పుడు పోస్చర్ అనేది ఎలా ఉండాలంటే బ్యాక్ నిటారుగా ఉండాలి. మన యొక్క 2 చేతులు కూడా కరెక్ట్ మోకాలపైన ఆనిస్తూ చిన్ముద్రలో ఉంటాం, జ్ఞానముద్రలో ఉంటాం. ఏ స్థితి నుంచో తీసుకుంటున్నామో ఎడమ నుంచి శ్వాస తీసుకుంటున్నప్పుడు ముందుగా కుడి రంధ్రాన్ని మూసేస్తూ ఎడమ నుంచి శ్వాస తీసుకుంటాం. ఎడమ నుంచి శ్వాస తీసుకున్న తర్వాత 2 రంధ్రాలను కూడా హోల్డింగ్లో 2 రంధ్రాలను మూసించుతూ ఆ హోల్డ్ చేసిన తర్వాత ఆపించిన శ్వాసను కుడి రంధ్రం ద్వారా వదిలేస్తాం. అలాగే మళ్ళీ కుడి నుంచి శ్వాస తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కుడిని మూసేస్తాం. ఆ యొక్క శ్వాసను ఎడమ నుంచి వదిలేస్తాం. ఇలా ఎడమ నుంచి తీసుకున్న శ్వాసను కుడి రంధ్రం ద్వారా వదిలేయడం, మళ్ళీ వెంబడే కుడి నుంచి తీసుకున్న తర్వాత వెంబడి కుడి రంధ్రాన్ని మూసేస్తూ ఆ శ్వాసని ఎడమ ద్వారా వదిలేస్తాం. మళ్ళీ వెంబడి ఎడమ నుంచి శ్వాస తీసుకొని ఎడమ రంధ్రాన్ని మూసేస్తూ ఆ యొక్క శ్వాసను కుడి ద్వారా వదిలేస్తాం. ఇలా ఒక 20 to 40 టైమ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసలను
ఎడమ నుంచి కుడి ద్వారా, కుడి నుంచి ఎడమ ద్వారా తీసుకున్నట్లయితే అది ఒక రౌండ్గా మనం భావిస్తాం ఇక్కడ. అలా ఒక 10 నుంచి 12 రౌండ్లు కూడా మనం ఆచరించినట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి తగిన ప్రాణశక్తిని మనం ఇక్కడ పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఏ విధమైన ఒత్తిడి లేకుండా మన బాడీలో ఉన్నటువంటి ఆల్ సిస్టమ్స్ అనేసరికి మనకి రావాల్సింది ఏంటి, తల నుంచి, న్యూరో నుంచి, నర్వ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయితే అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కానివ్వండి, డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, స్కెల్టల్ సిస్టమ్ కానివ్వండి, మస్కులరీ సిస్టమ్ కానివ్వండి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రక్రియలన్నీ తల భాగము లేదా మనకు లోపల ఉన్నటువంటి గుండె భాగము, ఊపిరితిత్తుల భాగము, అలాగే పొట్ట భాగము, మన యొక్క శరీరం చర్మ భాగము, ఇలా ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సిస్టమ్స్ని మనం యాక్టివేట్ చేస్తాం ఈ ప్రాణాయామ ద్వారా. అలాగే మనం ఇక్కడ పూర్తిగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. ఏదైనటువంటి ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు, చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ప్లేస్ని, ఒక స్థితిని ఎంచుకొని ఆ యొక్క స్థితిలో మనం స్థిరమైనటువంటి పోచర్ని తీసుకున్న తర్వాత ఆ యొక్క స్థితిలో కూర్చొని ఈ యొక్క ప్రక్రియను మనం ఆచరించినట్లయితే మనకు ఈ యొక్క ప్రాణాయామ ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఆల్ టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మన శరీరానికి అవసరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది దొరుకుతుంది. ఇలా ఈ ప్రక్రియను ఒక 12 to 24 రౌండ్స్ కూడా ఆచరించవచ్చు. 45 నిమిషాల పాటు కూడా ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు ఉంటారు. అలా చేస్తున్నట్లయితే మన దృష్టికోణంలో కూడా మార్పు వస్తుంది. మనకు వ్యతిరేక ఆలోచనలు కంట్రోల్లోకి వస్తాయి. కేవలం నీ ధ్యాస అంతా నువ్వు తీసుకునే శ్వాస పైన ఉంటుంది. చేస్తున్నప్పుడు మన దృష్టికోణం కూడా అలాగే ఉండాలి. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద దృష్టి నిలుపుతూ పూర్తిగా ఎడమ రంధ్రం నుంచి శ్వాస తీసుకుంటూ అలాగే కుడి ద్వారా వదిలేస్తాం. మళ్ళీ కుడి రంధ్రం నుంచి తీసుకొని ఎడమ ద్వారా వదిలేస్తాం. ఇలా హోల్డింగ్లో చేస్తాం. వితౌట్ హోల్డింగ్ అంటే అది అనులోమ విలోమంగా పిలుస్తాం దాన్ని. ఎడమ నుంచి తీసుకోవాలి, కుడి నుంచి డైరెక్ట్ వదలాలి, మళ్ళీ కుడి నుంచి తీసుకోవాలి, ఎడమ నుంచి వదలాలి. లేదు కుంభక ప్రక్రియలో హోల్డింగ్ చేసినట్లయితే నాడి శుద్ధి ప్రాణాయామంగా పిలుస్తాం. ఈ 2 ప్రక్రియలను ఆచరిస్తూ మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ప్రాణశక్తిని చేరవేయడం లోపల మన శరీరానికి అవసరమైనటువంటి ఎనర్జీని అందిస్తూ మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళకి ఒక రక్షణ కవచంలాగా పనిచేసేటటువంటి ప్రాణాయామే ఈ యొక్క నాడి శుద్ధి ప్రాణాయామ. ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత మనం మన యొక్క తల భాగానికి కూడా అవసరమైనటువంటి ఎనర్జీని అందించడం కోసం ఇక్కడ భ్రామరి ప్రాణాయామాన్ని ఆచరిస్తాం. ఈ యొక్క భ్రామరి ప్రాణాయామం ఆచరిస్తున్నప్పుడు మనకు ఉన్నటువంటి 5 వేళ్ళలోని ఉన్నటువంటి అగ్ని, వాయువు, గాలి, నీరు అని పంచభూతాలు ఎలా అయితే స్వీకరిస్తామో ఈ 5 వేళ్ళలో కూడా అటువంటి స్థితిని మనం చూసుకుంటూ మన యొక్క బొటన వేలిని మన చెవులను క్లోజ్ చేయడానికి, మన యొక్క చూపుడు వేలిని బ్రెయిన్ సపోర్ట్కి, మధ్య వేలిని కళ్ళ సపోర్ట్కి, ఉంగరం వేలిని నోస్ సపోర్ట్కి, చిటికెన వేలిని చిన్ సపోర్ట్కి, ఇలా 5 చోట్ల మనం ఈ యొక్క 5 ఫింగర్స్ని సపోర్ట్ తీసుకున్న తర్వాత ముందుగా దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం. శ్వాస తీసుకున్నప్పుడు వీటిని మామూలుగా ఏదో స్థానంలో మాత్రం ఉంచుతాం. ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఏ విధమైన ప్రెజర్ లేకుండా అలా మాత్రం ఉంచి పెడతాం అంతే ఇక్కడ. ఆ తర్వాత శ్వాస తీసుకున్న తర్వాత శ్వాస వదులుతున్నప్పుడు మాత్రమే లైట్ అండ్ ప్రెస్, ఇలా మామూలుగా ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి 70% శ్వాస అనేది మనకు బ్రెయిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. 30% మాత్రమే బయటకు రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం చేసినట్లయితే బ్రెయిన్లో ఉన్నటువంటి, తలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వైబ్రేషన్ ద్వారా మనకు తలలో ఉన్నటువంటి బ్లడ్ క్లాట్స్ ఉన్నా కానివ్వండి, చిన్నపాటి ఒత్తిడి కానివ్వండి, చాలా రకాల బ్రెయిన్ సమస్య, తల సమస్యలకి ఈ యొక్క ప్రాణాయామ ఉపశమనం కలుగుతుంది. మన లోపల ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ కూడా చాలా ఎనర్జెటిక్గా తయారవడం అనేది జరుగుతుంది. ఎలా ఆచరిద్దామని చూడండి ఒకసారి. ఇలా ఇలా పూర్తయిన తర్వాత ఇలా మనం ఒక 3 సార్లు కానివ్వండి, 6 సార్లు కానివ్వండి, 9 టైమ్స్ కానివ్వండి, 12 టైమ్స్ కానివ్వండి, ఇలా మనం ఈ ప్రక్రియను కొనసాగిస్తాం. ఈ యొక్క భ్రమరి ప్రాణాయామాన్ని మనం కోల్డ్ సీజన్లో కానివ్వండి, మన యొక్క 2 నాళాలు బ్లాక్ అయినప్పుడు, బాగా జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు, సైనసైటిస్ కానివ్వండి, హెడేక్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు
ఈ ప్రక్రియను ఆచరించకపోవడం అనేది శ్రేయస్కరం. ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల కూడా మనకు మన యొక్క నర్వ్ సిస్టమ్ అనేది చాలా యాక్టివేట్ అవుతుంది. తలలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్కి తగినటువంటి ప్రాణశక్తిని ఈ యొక్క ప్రాణాయామ ద్వారా మనం చేర్చవచ్చు. ఆ తర్వాత మనం ఆచరించేటువంటి ప్రక్రియ ధ్యానం ప్రక్రియ. ఇప్పటివరకు మనం మన యొక్క తల నుంచి అరికాల వరకు, అలాగే మన శరీరంలో అవసరమైనటువంటి ముఖ్య భాగాలకి ఏమైతే చేసుకోవాలో అవన్నిటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మన శరీరానికి అవసరమైనటువంటి ఎనర్జీని ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రాణాయామాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటుగా మనం ఇక్కడ ఆచరించాల్సినటువంటిది ఒక ముద్ర స్థితిలో ఎన్నుకోవడం. జ్ఞానముద్రలో అయితే జ్ఞానముద్రలో కూర్చొని ఒక 5 to 8 minutes కానివ్వండి, 5 minutes కానివ్వండి, కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస నిలుపుతూ కేవలం ఇక్కడ ఇప్పటివరకు మనం ఈ సెషన్లో మనం ఏమైతే తెలుసుకున్నామో ఆ సెషన్ని మొత్తం కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకోవడం, గుర్తు చేసుకుంటూ ప్రారంభంలో ప్రేయర్తో స్టార్ట్ అయినట్లయితే చివరి అంకం వరకు కూడా మన ధ్యాస మొత్తం కూడా ఈ యొక్క సెషన్ పైనే మన దృష్టి నిలిపే విధంగా మన బాడీకి ఆ విధంగా మనం అలవాటు చేస్తూ, అలాగే సిగ్నల్ ఇచ్చే విధంగా సిగ్నల్ని మనం జోడిస్తూ, నీ శరీరం నీకు సపోర్ట్ చేసే విధంగా, నీకు సహకరించే విధంగా అలా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస నిలుపుతూ ఈ యొక్క జ్ఞానముద్ర మీద నిశ్చితలమవుతూ ఈ యొక్క ప్రక్రియను కొనసాగించినట్లయితే మనకు అవసరమైనటువంటి ప్రాణశక్తితో పాటు మన శరీరాన్ని లోపల మనకు ఒక స్టెబిలిటీ, స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏ విధమైన ఒత్తిడిని కూడా నువ్వు తట్టుకునే శక్తి కూడా నీ లోపల నిర్మాణం అవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు దృష్టికోణంలో కూడా మార్పు వస్తుంది. యూ ఫోకస్ ఆన్ ఓన్లీ ఫర్ బ్రీతింగ్. దీర్ఘంగా శ్వాస తీసుకుందాం, అలాగే శ్వాస వదులుదాం. డీప్ ఇన్హేల్, ఎక్సేల్. అలాగే మన బ్యాక్ స్థిరంగా ఉండాలి, నువ్వు కూడా స్థిరంగా కూర్చోవాలి. చేస్తున్నప్పుడు మన బాడీ స్టెబిలిటీగా ఉండాలి. బ్యాక్ విల్ బి స్ట్రైట్. ఫోకస్ ఆన్ డీప్ బ్రీతింగ్. దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇక్కడ ఏ విధమైన ఒత్తిడి లేదు. నీ శరీరం అంతా కూడా నీకు సహకరిస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా నీకు సహకరిస్తున్నాయి. ప్రతి అంగం కూడా నీకు తోడ్పడుతుంది. ప్రతి అంగాన్ని కూడా నువ్వు యాక్టివేట్ చేస్తూ ముందుకెళ్తున్నావు. అలా అన్ని అంగాలను జోడిస్తూ అన్ని భాగాలను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ప్రక్రియ మనం కొనసాగిస్తాం. అలాగే తల నుంచి అరికాల వరకు కూడా గమనిస్తూ వెళ్ళచ్చు. అలాగే అరికాల నుంచి తల వరకు కూడా నీ యొక్క శరీరాన్ని అవలోకనం చేసుకుంటూ ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియను కొనసాగించిన తర్వాత చివరిలో కూడా శాంతి మంత్రాన్ని ఉచ్చరిస్తాం. ఇక్కడ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినామద్వితమస్తు మహావిద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా పూర్తి శాంతి మంత్రాన్ని జపించిన తర్వాత రెండు చేతులను బాగా రాపిడి చేస్తూ, అలాగే మన యొక్క రెండు చేతులను కళ్ళపైన అద్దుతూ, ఇప్పుడు మెల్లగా కళ్ళని ఓపెన్ చేస్తూ రెండు అరచేతులను చూసుకున్న తర్వాత పూర్తిగా నీ యొక్క శరీరాన్ని నీవే అంచనా వేసుకుంటూ నీ శరీరానికి అవసరమైనటువంటి తగిన ప్రక్రియలన్నింటినీ కూడా మనం పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ ప్రక్రియను మనం చేస్తున్నప్పుడు పూర్తిగా ఈరోజు తీసుకున్నటువంటి సెషన్లో బాగా తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి ఎంత ఒడిదుడుకుల ప్రయాణం చేసినప్పటికీ కూడా, ఒత్తిడితోటి సతమతమైనప్పటికీ కూడా, ఎంతటి దీర్ఘకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఈరోజు చేసినటువంటి ప్రక్రియను మనం ప్రతిరోజు కొనసాగించుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి తగిన ప్రాణశక్తి అనేది మనకు లభిస్తుంది. నీ శరీరంలో భాగాలన్నీ కూడా నీకు సక్రమంగా పనిచేయడానికి సహకరించడం అనేది జరుగుతుంది. అంటే ముందుగా మనం మన యొక్క తల నుంచి అరికాల వరకు సూక్ష్మ పద్ధతులను అనుసరించాం, సూక్ష్మాయామాసనాలు అనుసరించాం. ఎటువంటి కఠినాత్మకమైన ఆసనాలు కాకుండా ఓన్లీ సూక్ష్మ పద్ధతులను, ఎలా తలను యాక్టివేట్ చేసాం, మెడని యాక్టివేట్ చేసుకున్నాం, భుజాలను యాక్టివేట్ చేసాం, మోచేతులను, రెండు చేతులకు మణిబంధ వేళ్ళను, మణిబంధ కీళ్ళను, అలాగే రెండు చేతుల యొక్క వేళ్ళను, ఆ తర్వాత మెల్లగా మన యొక్క ఛాతీ భాగాన్ని, పొట్ట భాగాన్ని, నడుము భాగాన్ని, మెల్లగా తొడ కండరాలను, అలాగే మోకాళ్ళను, ఆ తర్వాత పిక్క కండరాలను, రెండు కాళ్ళను, కాళ్ళ యొక్క వేళ్ళను, ఇలా అన్ని భాగాలను కూడా మనం
చిన్నపాటి పద్ధతులను ఆచరిస్తూ ఈ యొక్క ప్రక్రియను మనం కొనసాగిస్తూ మన యొక్క తల నుంచి అరికాల వరకు అష్టాంగాలను అన్ని భాగాలని యాక్టివిటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసాం, చిన్నపాటి కొంచెం ఆసన స్థితిలోకి వెళ్ళాం. ఆసన స్థితుల ద్వారా కూడా మనం చిన్నపాటిగా మనం ఆచరిస్తున్నట్లయితే వెళ్ళకిల పడుకొని చేసాం, అలాగే బోర్లా పడుకొని చేసాం. ఈ యొక్క ప్రక్రియను అనుసరించిన తర్వాత ఏమవుతుంది, మన బాడీ మనకు సపోర్ట్ ఇచ్చడం జరుగుతుంది. ఈ యొక్క తర్వాత శవాసనలోకి వెళ్ళాం. ఆ శవాసన తర్వాత ఏం చేసాం, సిట్టింగ్లో ప్రాణాయామ స్థితిలోకి వచ్చాం. ఆ ప్రాణాయామ స్థితిలో 2 నాడులను యాక్టివేట్ చేసుకున్నాం, చంద్రనాడిని, సూర్యనాడిని. ఆ తర్వాత మనం కపాలభాతిని అనుసరించాం. ఆ తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామంలోకి వచ్చాం. ఆ తర్వాత భ్రామరీ ప్రాణాయామం చేసాం. ఆ తర్వాత శవాసన స్థితికి, శవాసనంతో పాటు ధ్యానంలోకి వచ్చాం. అంటే ఒక సీక్వెన్స్గా వచ్చాం. ఎలా ప్రాణాయామాలు చంద్రనాడి, సూర్యనాడి, అలాగే నాడి శుద్ధి ప్రాణాయామ, భ్రామరీ ప్రాణాయామ మరియు ధ్యానం, తర్వాత శాంతి మంత్రం. ఈ యొక్క మంత్రోచ్చారణను జోడిస్తూ మన యొక్క తల నుంచి అరికాల వరకు ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా యాక్టివేట్ చేస్తూ ఈ ప్రక్రియను మనం కొనసాగించాం. ఈ యొక్క ప్రక్రియను మనం అనుసరించినట్లయితే మనకు ఉన్నటువంటి చాలా రకాల రుగ్మతల నుంచి కూడా మనం బయటపడడానికి మన శరీరం అనేది మనకు సహకరిస్తుంది. ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు చేసే ముందు ఒక 3 గంటల ముందు తిన్న తర్వాత అయితే 3.5 hours గ్యాప్ ఉండాలి. లిక్విడ్స్ తీసుకున్నట్లయితే 1.5 hour గ్యాప్ తీసుకోవాలి. విరామం తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఆ తర్వాత ఈ ప్రక్రియను కొనసాగించినట్లయితే నీ శరీరం నీకు తగిన విధంగా నీకు సహకరించడం అనేది జరుగుతుంది.